ఇక రాజమండ్రి గోదావరి తీరంలో గణేష్ నిమజ్జనోత్సవం కోలాహలంగా రెండో రోజు కొనసాగుతోంది. గోదావరి పుష్కర ఘాట్ పక్కనే ఉన్న ఇసుక రేవులో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. గోదావరిలో ఎవరూ దిగకుండా గణేష్ విగ్రహాలను స్వాధీనం చేసుకుని ఒకే చోట నిమజ్జనం చేస్తున్నారు. రాజమండ్రిలో గణేష్ నిమజ్జనోత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. గోదావరి తీరంలో చాలా అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది. నిన్న నుంచి కూడా గోదావరి తీరం మొత్తం అంతా కూడా గణేష్ నిమజ్జనోత్సవం సందడి కోలాహలంతో సందడి జోరు చేసుకుంది. ఆధ్యాత్మిక చింతనతో మొత్తం వినాయక చవితి మండపాల నుంచి వినాయకుల్ని నిమజ్జనం చేసేందుకు నిర్వాహకులందరూ తోడుకుని వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రత్యేకించి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఎవరిని కూడా గోదావరి పొంగుతున్న పరిస్థితిలో గోదావరి వరద ఉధృతిగా ఉన్న నేపథ్యంలో ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. కేవలం రాజమండ్రిలో ఇక్కడ ఇసుక రేవులో మాత్రమే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మొత్తం బ్యారికేడ్లు కట్టి ఎవరిని కూడా జనాన్ని బయటికి రానివ్వకుండా వచ్చిన విగ్రహాలని ఒక పంటు లాంచీ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ పంటు లాంచీ ఏర్పాటు చేసి దీని మీద చూసినట్లయితే విగ్రహాల్ని క్రెయిన్తో ఎక్కించి దీని లోపలికి తీసుకెళ్లి వదిలిపెడుతున్నారు. ఎందుకంటే ఒడ్డున కనుక వేసినట్లయితే ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి. దీనివల్ల జనం ఇక్కడికి వచ్చినట్లయితే అనుకోకుండా సంఘటనలకి గురయ్యే పరిస్థితి ఉంది. దీంట్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకుండా ప్రమాదాలు చోటు చేసుకోవడం ఉండడం కోసం ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, ఇరిగేషన్ అధికారులు కలిపి ఈ ప్రతి సంవత్సరం కూడా నిమజ్జనోత్సవ కార్యక్రమం ఇదే తరహాలో నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి గోదావరికి వరద ఎక్కువగా ఉండడంతో మరింతగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి రేవుల్లో దిగకుండా ఎవరు దిగకుండా బ్యారికేడ్లు కూడా అంటే సరుగుడు కర్రలతోటి బ్యారికేడ్లు కూడా కట్టారు. మొత్తం గోదావరి తీరం ఈ చివరి నుంచి ధవళేశ్వరం వరకు కూడా ఎవరిని కూడా ఎక్కడ ఏ రేవులోనే అనుమతించకుండా కేవలం ఇసుక రేవులోనే అందరూ తీసుకొచ్చి ఇక్కడ విగ్రహాలని ఊరేంపుగా తీసుకొచ్చిన విగ్రహాలని ఇక్కడ అధికార యంత్రాంగానికి అప్పగిస్తారు. అధికారం చేస్తే క్రేన్తో సహకారంతో ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి పంటి మీద పెట్టి పంటి మీద తీసుకెళ్లి గోదావరిలో నిమజ్జనం చేస్తున్నారు. ఇలా ఇప్పుడు ఈ రోజంతా కూడా పెద్ద సంఖ్యలో నిమజ్జనానికి కళ్యాణ మండపాల నుంచి ఏదైతే వినాయక మండపాల నుంచి విగ్రహాలు కదిలి వస్తున్నాయి. చాలా సందడితోటి ఉత్సాహంగా కోలాహలంగా డ్యాన్సులు చేసుకుంటూ వినాయకుడిని తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా భారీ విగ్రహం ఇప్పుడు ఆ క్రెయిన్తో తీసి ఇప్పుడు పంటి మీద పెడుతున్నారు. అందుకు ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే గోదావరి వరద కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ఈ వరద ఉధృతికి రేవుల్లోని ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండడం కోసం ఈ విధంగా పంటి మీద ప్రత్యేకించి నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. దీంతో గోదావరి మధ్యకి తీసుకెళ్లి ఈ వినాయకుడిని నిమజ్జనం చేసే కార్యక్రమం కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం చూసినట్లయితే దాదాపుగా 1000 నుంచి 1500 విగ్రహాలు ఈరోజు నిమజ్జనం జరిగే అవకాశం ఉంది. నిన్న చూసినట్లయితే 600 విగ్రహాలు ఇప్పటి వరకు నిమజ్జనం చేశారు. ఇప్పుడు ఈరోజు ఉదయం నుంచి కూడా ఇది నడుస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఈ నిమజ్జనోత్సవం కార్యక్రమం అయితే చాలా అంగరంగ వైభవంగా కొనసాగిస్తున్నారు. కొంతమంది 9వ రోజు చేస్తారు, కొంతమంది 10వ రోజు చేస్తున్నారు. అలాగే ఎల్లుండ బుధవారం కూడా మరికొన్ని విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం చేసుకునేందుకు ఇక్కడ నమోదైనవి. ప్రతిదీ కూడా అంటే రాజమండ్రి సిటీ మొత్తం ఇది చూసినట్లయితే 22,800 విగ్రహాలు ఉన్నట్లుగా పోలీసులు దగ్గర నమోదైనవి. చిన్న చిన్న విగ్రహాలు అయితే ఎవరికారు తీసుకొచ్చి గోదావరిలో నిమజ్జనం చేసుకుంటున్నారు. పెద్ద విగ్రహాలు, పెద్ద మండపాలు తెలిసినట్లయితే ఇక్కడ దాదాపుగా 2,800 విగ్రహాలు ఉన్నట్టుగా మనకి రికార్డ్ అయింది. దీంతో పోలీస్ యంత్రాంగం ప్రత్యేకించిన బందోబస్తు ఏర్పాటు చేసి ఇటు రెవెన్యూ అలాగే మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం పర్యవేక్షణతో ఈ విగ్రహాలని ఇక్కడికి తీసుకొచ్చి పంటి మీద ప్రత్యేకించి పెట్టి ఇక్కడ గోదావరిలో నిమజ్జనం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా క్రేన్ సహకారంతో ఎవరిని కూడా అంటే నిర్వాహకులు గట్టు దాకా వచ్చి ఆగిపోతారు, నిలిపేస్తున్నారు. ఆ తర్వాత కేవలం విగ్రహాన్ని అప్పగించిన తర్వాత ఇలా పంటి మీద పెట్టి చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు సాయంత్రం అయితే పెద్ద సంఖ్యలో ఇక్కడికి వినాయక విగ్రహాలు తరలి రానున్నాయి. దీంతో అందుకు తగిన విధంగా ఇక్కడ అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. భారీగా ఇంత పెద్ద విగ్రహాలను కూడా
పట్టు మీద పెట్టి లోపలికి తీసుకెళ్లి నిమజ్జనం చేయడానికి ఇక్కడ రూపకల్పన జరిగిన పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి చూసినట్లయితే రాజమండ్రిలో ఈరోజు రాత్రికి దాదాపుగా 1500 వరకు విగ్రహాలు వచ్చే పరిస్థితి ఉంది. నిన్నంతా 600 విగ్రహాల వరకు నిమజ్జనం జరిగింది. అలాగే 2800 విగ్రహాల వరకు మొత్తం రాజమండ్రిలో పోలీసుల వద్ద మండపాలు నమోదైనవి. ఈ విగ్రహాలన్నీ కూడా ఇక్కడే నిమజ్జనం కార్యక్రమం కొనసాగనుంది. ఇది ప్రస్తుతం రాజమండ్రి గోదావరి తీరంలో పుష్కర్ ఘాట్ పక్కనే ఉన్న ఇసుక రేవులో కొనసాగుతున్న వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమం. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి.